పొద్దున్నే లేవగానే ఫస్ట్ కట్ చేసిన ఫ్రూట్ పైనాపిల్ ఈరోజు. కానీ చూస్తేనేమో ఇది పాడైపోయింది. పాడైపోయాక ఏం చేస్తాం? పడేసి ఇంకా మంచిగున్న ఫ్రూట్ కట్ చేశాను. ఉన్నదే 2 అందులో ఒకటి పాడైపోయింది. ఈరోజేంటో లేచినప్పటి నుంచి అన్నీ తలనొప్పులే. నిన్న నైట్ ఫస్ట్ డే రీల్ ఎడిట్ చేస్తున్నానని చెప్పి చాలా టైం పట్టింది. నైట్ 1 అయింది. ఎడిట్ చేసి అప్‌లోడ్ చేసేసరికి. 1 తర్వాత పడుకొని మార్నింగ్ 3:30కి అలారం మోగితే ఒక హాఫ్ అన్ అవర్ పడుకుందామని దాన్ని అట్లా పక్కన పెట్టినా. లేచి చూస్తే 5 అయింది. సరే కదా అని ఫాస్ట్‌గా లేచి చూద్దామని చూస్తేనేమో కరెంట్ పోయింది. ఇంకేం చేస్తాం? ఏం చేయలేం అనేసి ఇంకా టార్చ్ లైట్ ఏసుకొని అలాగే చేస్తూ ఉన్నా. ఒక హాఫ్ అన్ అవర్‌కి కరెంటొచ్చింది. హమ్మయ్య! కరెంటయితే వచ్చింది గదా! అనుకునే లోపే ఈ పపాయ కట్ చేసేకి చాలా తలనొప్పి తెచ్చింది. ఎలాగైతేనే మొత్తానికి కట్ చేసినాను. టేస్ట్ మాత్రం సూపరుండింది పపాయ ఈరోజు. అదంతా అయిపోగానే బాక్సెస్ పెట్టంగానే మోహన్ కూడా లేచి రెడీ అయిపోయాడు. ఇంకా అన్నీ తీసుకొని స్టార్ట్ అయ్యాడు. ఏంటి అన్నీ అలాగే తీసుకెళ్తున్నాడని అనుకుంటున్నారా? ఎందుకంటే ఆ బాక్సులు పెట్టుకునే బ్యాగ్ కింద బైక్‌లోనే మర్చిపోయొచ్చాడు. కిందకెళ్ళి తీసుకెళ్ళి అట్లా పెట్టుకుంటానని చెప్పి అలాగే తీసుకెళ్ళిపోయినాడు. ఇంక నేను ఓట్ మీల్ చేయడం స్టార్ట్ చేశాను. ఇవాళ 3 ఉన్నాయి ఓట్ మీల్స్. ఫస్ట్ అయితే యాపిల్ ఏసాను. తర్వాత బనానా వేసాను. బనానా కొంచెం పెద్దది కాబట్టి అది ఒకటేయంగానే బాక్స్ ఫుల్ అయిపోయింది. కానీ ఇంక అట్లా వేసేసి తర్వాత పొమోగ్రానేట్స్ ఏసాను. తర్వాత డ్రై ఫ్రూట్స్ ఒక 2 స్పూన్స్ ఏసేసి, హనీ వేసేసి బాక్స్ క్లోజ్ చేసేసాను. మామూలుగా ఓట్ మీల్ ఎవరైనా సడెన్‌గా అడిగితే నేను యాక్సెప్ట్ చేయను. కానీ ఇవాళ ఒకాయన సడెన్‌గా అడిగారు జిమ్ ఓనర్. నేను లేదని చెప్పలేక నా కోసం పెట్టుకున్న ఓట్ మీల్ ఇచ్చేసాను ఈరోజు. నేను స్ప్రౌట్స్, ఫ్రూట్స్ తినేసి ఆ ఓట్ మీల్ ఇచ్చేసాను. డైలీ ఓట్ మీలే తింటాము సండే తప్ప. ఆ సండే ఒకరోజు గ్యాప్ ఇద్దామని అనుకుంటాం కానీ నాకైతే ఆ సండే గూడా అదే తినాలనిపిస్తూ ఉంటుంది. కానీ మోహన్ కోసం ఆ రోజు మానేసి టిఫిన్ చేసుకుంటాము. ప్రిపేర్ చేయడం అయిపోగానే ఒక స్టిక్కర్ కల్పించేసి దాని మీద పేరు గూడా రాస్తాను. ఎందుకంటే కొంతమంది వాటర్‌తో తీసుకుంటారు. కొంతమంది మిల్క్‌తో తీసుకుంటారు. సో, అక్కడ పెట్టినప్పుడు కన్‌ఫ్యూజ్ అయిపోతారు. నేను ఎందుకంటే వాళ్ళు వర్కౌట్ చేసుకుంటుంటారు. అక్కడ పెట్టేసి వచ్చేస్తాను. అదయిపోగానే నెక్స్ట్ చికెన్ చేశాను. జిమ్‌లో ఒక అన్న చికెన్ తీసుకుంటాడు వీక్లీ 3 డేస్. అండ్ మిగతా 3 డేస్ వెజ్ తీసుకుంటాడు. అంటే సోయా చంక్స్ తీసుకుంటాడు. అయిపోగానే బాక్స్‌లో పెట్టేసాను. 2 ఎగ్స్, చికెను, 3 ఫ్రూట్స్ పెట్టేసినాను. అదయిపోయాక మా అపార్ట్‌మెంట్‌లోనే కింద ఫ్లోర్‌లో ఒకరున్నారు. ఆయన 2 బాక్సులు తీసుకుంటారు. ఈ ఈ బాక్సుల గురించి ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అది రేపు చెప్తాను. ఎందుకంటే ఈ వీడియో ఈరోజే లెంత్ అయిపోయింది చానా. ఈ లాస్ట్ బాక్స్ 9:30కి ఆ అబ్బాయి ఇంటి దగ్గరికి వచ్చి తీసుకొని ఎళ్తాడు. ఇంకా ఈ రోజుటికి ఇంతే. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.